చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఐటమ్ చేస్తూ ఉన్నాను. అందుకు వచ్చేసి 2 పెద్ద ఆలూగడ్డ ఎత్తుకొనేసేసి ఈ పొటాటో బాగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకుంటాం. ఆలు బాయిల్కి పెట్టుకున్నాం కదా, ఈ సబ్బియ్యం 3/4 కప్ అంత ఉంది. ఇది మిక్సీకి వేసుకొని నైస్గా పౌడర్ చేసుకోవాలి. దప్పం సబ్బియ్యం అన్నా ఎత్తుకోవచ్చు, నైస్ దన్నా యాదన్నా ఎత్తుకోవచ్చు. ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం గోధుమ పిండిలోకి ఒక 1/2 kg గోధుమ పిండి ఎత్తుకుంటాను. మనం వేసుకుంటే సబ్బియ్యం పౌడరు, 1 కప్పు కొత్తిమీర, మళ్ళీ మనము ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని ఉండే ఆలు, మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి జీలకర్ర, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, కారము, గరం మసాలా ఇవన్నీ అంతా వేసేసి బాగా గట్టిగా పూరి పిండి మాత్రం కలుపుకుంటాము. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు సాబుదానా పూరి పిండి రెడీ చేసుకుంటాము. కలుపుకొని ఉండే ఆలు సాబుదానా పూరీలంతా సేమ్ ఇట్లా ఒత్తుకొని వేసేసి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని వేస్తాం. ఇవి కొంచెం పూరి కింద కొంచెం క్రిస్పీగా గోడించుకోవాలి, బాగుంటుంది. అప్పుడు చూడండి, ఇట్లా పొంగుతూ లోపల సాఫ్ట్గా బయట ఇట్లా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగాను ఉంటుంది. ఇది క్రంచీగా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే మన ఆలు సాబుదానా పూరి విత్ ఆనియన్ చట్నీ రెడీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్ కర్రీ అనేది ఎనీ చట్నీతోనూ ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు.